ఈ లోకంలో ఎదుర్కొంటున్న తాత్కాలికమైన శోధనలన్నింటిలో కూడా తప్పించగల సమర్థుడు ఆయన మనల్ని ప్రేమిస్తున్న ప్రేమమైన యేసయ్య. ఆయన ధవలవర్ణుడు, ఆయన రత్నవర్ణుడు, ఆయన అతి కాంక్షణీయుడు. ఆయన కృప నిత్యము ఎడతెగక నిలుచుచున్నది అని వాక్యం సెలవిస్తూ ఉన్నది. ఆయన మనల కలిగిన వాస్తవతను బట్టి, ఆయన మనల్ని ప్రేమిస్తున్న తీరును బట్టి, ఆయన మన కొరకు తన ప్రాణాన్ని అర్పించిన వ్యక్తిని జ్ఞాపకం చేసుకుని ఎంత మాత్రం అర్హత లేని మనల్ని ఆయన ప్రేమించి, అయ్యా నీ ఎదుట మేము ఏ పాటి వారమో తండ్రి, ఆయన మీరు మమ్మల్ని ప్రేమిస్తున్నారు. ఏ స్థితిలో కూడా చాలిన నీ ప్రేమకే నీకు వందనాలు చెల్లిస్తున్నాము. మా పరిస్థితులలో మాకు చాలిన దైవమా నీకు వందనాలు చెల్లిస్తున్నాము ప్రభా. మారని మార్పు లేని ప్రేమికుడా నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాము తండ్రి. గుండె చెందిన వారిని బాగు చేసే దేవుడు అయ్యా తండ్రి ప్రభా. ఏ దిక్కు లేని ఆ స్థితిగతులలో అయ్యా తండ్రి ప్రభా మాకు ఆధారము నిరీక్షణగా ఉన్నవాళ్ళ నీకు వందనాలు ప్రభా. స్నేహితులను నమ్ముకుంటే వాళ్ళు మోసం చేస్తారేమో, బంధువులు నమ్ముకుంటే అయ్యా తండ్రి ప్రభా స్వార్థపూరితమైన ప్రేమతో ఏదో ఒక రోజు విడిచిపెట్టి వెళ్ళిపోతారేమో, కానీ నిస్వార్థమైన ప్రేమతో అయ్యా తండ్రి ప్రభా మమ్మల్ని ప్రేమిస్తున్న వాడా నీ ప్రేమతో ప్రతి క్షణము మమ్మల్ని ఆదుకొని నీ కాకుట్లో మమ్మల్ని ఓదారుస్తున్నావు. అయ్యా తండ్రి నీ భుజము పై మమ్మల్ని సేద తీరుస్తున్నావు, మమ్మల్ని ఆలిస్తున్నావు, మమ్మల్ని పాలిస్తున్నావు. అయ్యా తండ్రి మమ్మల్ని ప్రేమిస్తున్నావు. అయ్యా తండ్రి ప్రభా అయ్యా తండ్రి స్వార్థమా మాకు ఇచ్చి ఏ అనాథ యోగ్యత లేని మమ్మల్ని అనాథలుగా విడిచిపెట్టలేదు తండ్రి. అనాథలుగా మమ్మల్ని విడవలేదు ప్రభా. అనాథలుగా అయ్యా తండ్రి ప్రభా మమ్మల్ని విడిచిపెట్టలేదు. శాశ్వత కాలము మాతో ఉండుటకై మా కొరకు మా కోసం అయ్యా దిగి వచ్చిన ఓ దైవమా నీకు వందనాలు. ఇదిగో సదాకాలం ఉండుటకు మాతో ఉన్నవాడా నీకు వందనాలు. నేనున్నవాడు వాడువాడనై ఉన్నానని వాగ్దానం చేసి మాతో ఉండునను వాడా నీకు స్తోత్రములు నాయనా. అయ్యా తండ్రి ప్రభా మేము అనాథులకు కావు ప్రభా. మీరు మమ్మల్ని అనాథలుగా విడిచిపెట్టలేదు తండ్రి. అయ్యా తండ్రి మమ్మల్ని ప్రభా అయా నీ హస్తం నుంచి దూరం చేయలేదు ప్రభా. లోపల ఏమన్నా లేకపోయినా, అది పరిస్థితులేమైనా, అది కష్టమైనా, అది కన్నీరైనా, అది బాధ అయినా, అది ఏదైనా చెప్తా, అది ఏదైనా చెప్తామా తండ్రి. నా పరిస్థితులు ఏవైనా కూడా నేను నిన్ను ప్రేమిస్తున్నాను తండ్రి. అయ్యా తండ్రి అది కష్టమైన, అది సంతోషమైన, నా జీవితంలో ఏమున్నా, మా జీవితంలో ఏది లేకపోయినా, అంతా కోల్పోయినా, సమస్తము మేము కలిగి ఉన్నాం. ఏది ఏమైనా యోగు వలె తండ్రి నీకే మహిమ చెల్లిస్తున్నాం. ఎందుకయ్యా మమ్మల్ని ఇంతగా నువ్వు ప్రేమించావు. మాలో ఏ మంచి కోరుకున్నాం, మమ్మల్ని కోరుకున్నాను. మాలో ఏముందని కోరుకున్నాం. మమ్మల్ని ప్రేమిస్తున్నాం. నీ ప్రేమకి, మారని ప్రేమకి, హద్దులు లేని ప్రేమకి, మా పైన శాశ్వతమైన ప్రేమతో ప్రేమిస్తున్న నీ ప్రేమకి, మమ్మల్ని ఎన్నడూ విడవని ప్రేమకి, నేర చేతిలో చిక్కుకున్న ప్రేమకి లార్డ్ నేను ప్రేమిస్తున్నా. ఎందుకయ్యా మమ్మల్ని ఎంతగానో ప్రేమించి నీ గొప్పతనాన్ని బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను చెబుదాం. మా కొరకు మహిమను విడవడానికి మేము ఏ పట్టి వారము తండ్రి. తండ్రి నీ కృతజ్ఞతలు స్తుతులు చెల్లిస్తున్నాం. ఈ లోకంలో స్నేహితులు గాయపరిచినప్పుడు ఏ అర్హత యోగ్యత లేని మమ్మల్ని ఇవ తండ్రి మహిమతో నిలబెట్టి అర్హునిగా మమ్మల్ని మార్చి నీ సన్నిధిలో మేము దేవుని బిడ్డలము, నా తండ్రి బిడ్డలమని మేము ధైర్యంగా చెప్పగలుగుతున్నాం. ఆ ప్రాణి పిలిచే కృపను మాకు ఇచ్చి నీ రక్తంతో నీ సార్పము మాకు ఇచ్చిన దేవుడు నీవు. లార్డ్ థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ. యేసయ్య నీకు వందనాలు చెల్లిస్తున్నాను. ఎందుకయ్యా నాపై ప్రేమ, ఎందుకయ్యా నాపై కరుణ, ఎందుకయ్యా నాపై ప్రేమ, ఎందుకయ్యా నాపై కరుణ. ధవలవర్ణుడా, రత్నవర్ణుడా,
స్నేహితులే గాయపరచగా రక్తంలో బంధువులే వెలివేసిన గాయములతో ఉన్న నన్ను స్నేహితులే గాయపరచగా రక్తంలో అలయాలు బంధువులే వెలివేసిన ఈ రక్తములో నన్ను కడిగి ఉంచారు సమునాకి శుద్ధిగా ఈ రక్తములో నన్ను కడిగి ఉంచారు సమునాకి శుద్ధిగా ఎందుకయ్య నాపై ప్రేమ ఎందుకయ్య నాపై ప్రేమ ఎందుకయ్య నాపై ప్రేమ ఎందుకయ్య నాపై ప్రేమ ప్రబలవన్నుడా రత్నవర్ణుడా పదివేలలో అతి ప్రియుడా అతి కాంక్షణీయుడా ప్రబలవన్నుడా రత్నవర్ణుడా పదివేలలో అతి ప్రియుడా అతి కాంక్షణీయుడా అర్హత నిన్ను నీవు అర్హునిగా చేసినా నీ మహిమలో నిలబెట్టుటకు నిర్దోషిగా చేసితివి. అర్హత నిన్ను నీవు అర్హునిగా చేసితివి. నీ మహిమలో నిలబెట్టుటకు నిర్దోషిగా చేసితివి. నీ సేవలో నన్ను వాడుకొని నీ నిత్య రాజ్యము చేర్చుకున్నా. నీ సేవలో నన్ను వాడుకొని నిత్య రాజ్యము చేర్చుకున్నా. ఎందుకయ్య నాపై ప్రేమ ఎందుకయ్య నాపై కరుణ ఎందుకయ్య నాపై ప్రేమ ఎందుకయ్య నాపై కరుణ ఎందుకయ్య నాపై ప్రేమ ఎందుకయ్య నాపై కరుణ ఎందుకయ్య నాపై ప్రేమ అందరం చేతులు పైకి ఒక మాట యోగ్యత లేని మేము మాలో ఏ మంచితనం లేదు ఎదుట పరిశుద్ధంగా ఎంత మాత్రమో మేము నిలబడలేకున్నాం మమ్మల్ని ప్రేమిస్తున్నాం మాలో ఏమి కోరుకున్నావో మాకు తెలియదు కానీ మాకు నీ ప్రాణం అర్పించావు మాలో ఏ మంచి కోరుకున్నావో మాకు తెలియదు కానీ తండ్రి అనువంతు కూడా మంచితనం లేని మాకు ఈ శాశ్వతమైన ప్రేమను మాకు చూపించావు అయ్యా తండ్రి ఎందుకు పనికిరాని మమ్మల్ని అసలు విలువే లేని మా జీవితాలకు ఒక విలువనిచ్చావు అయ్యా నీ ప్రాణాన్ని కంటే ఎక్కువగా మమ్మల్ని ప్రేమించి మా కొరకు ఆకాశానికి భూమికి మధ్య దిగంబరిగా వేలను దిగబడి మమ్మల్ని నిజమైన ప్రేమతో ప్రేమించావు ఈ లోకంలో నాను అనే ఎంతో మందిని మేము నమ్ముకుని ఈ దినమున ఎవరు లేక ఒంటరిగా ఇక తండ్రి ప్రభు సన్నిధిలో ఉన్నా అయినా ఏమున్నా లేకపోయినా నా యేసు మేము ఆనందించదు నా యేసులో మేము ఆశించాలని ఆశపడుతున్నాం నా దేవుని యందు మేము ఆనందించాలని ఆశపడుతున్నాం అందరం కలిసి మా జీవితంలో ఏమున్నా లేకపోయినా నాకు దేవుడు ఉన్నాడు మా జీవితంలో ఏమున్నా లేకపోయినా నా యేసయ్యందు నేను ఆనందిస్తాను నా జీవితంలో ఏమున్నా లేకపోయినా మందులో పశువులున్నా లేకపోయినా ఇగో ద్రాక్ష చెట్లు ఫలింపకపోయినా ఏ పరిస్థితులు ఏమైనా ఏ కరువైనా బాధైనా అవసరమైనది ఏదైనా ఏమున్నా లేకపోయినా అంత కోల్పోయినా అంత చేజారిపోతా ఉన్నాను ఏమి ఇగో ఇగో ఇగోవి ఏమి మాకు కంటికి కనబడకపోయినా అంత శూన్యముగా కనబడుతున్నా నా యేసయ్యను మేము ఆనందిస్తాను నా యేసయ్యను మేము రక్షిస్తాను నా దేవుని యందు నేను ఆనందిస్తాను
ఏమున్నా లేకపోయినా అది నష్టమైనా నా దేవుడిలో నేను ఆశిస్తాను. యోగులాగా నా దేవుడిని నేను ఆనందిస్తాను చెప్పగలుగుతాము. అందరం కూడా సంతోషంగా మన బాధైన దుఃఖమైన ఏదైనా కూడా పక్కన పెట్టి ఒకటికంటే అత్యంతమైన మన దేవుని ఆరాధన చేద్దామా. గొప్పగా శబ్దంతో గట్టిగా నా యేసునందు నేను ఆనందిస్తాను, నా యేసు అందే నేను ఆశిస్తాను, ఆ దేవుడిని నేను ఆరాధిస్తాను. నాకేమున్నా లేకపోయినా నా దేవుడే నాకు సమస్తమని చెప్పుదాం అందరూ బిగ్గరగా. ఏమి ఉన్నా లేకున్నా, ఎవరు నాకు లేకున్నా, ఏమి ఉన్నా లేకున్నా, ఎవరు నాకు లేకున్నా, యేసునందే ఆనందింతును, యేసయ్యనే ఆరాధింతును, యేసునందే ఆనందింతును, యేసయ్యనే ఆరాధింతును. ఏమి ఉన్నా లేకున్నా, ఎవరు నాకు లేకున్నా, ఏమి ఉన్నా లేకున్నా, ఎవరు నాకు లేకున్నా,
ఏమి ఉన్నా లేకున్నా ఎవరు నాకు లేకున్నా ఏమి ఉన్నా లేకున్నా ఎవరు నాకు లేకున్నా ఎవరున్నా లేకపోయినా ఎవరు మాతో రాకపోయినా లోకంలో ఎవరు మనల్ని ప్రేమించకపోయినా ఎవరు మనతో ఉండకపోయినా ఎవరు మనల్ని ఇష్టపడకపోయినా ఎవరు మనల్ని ప్రేమించకపోయినా నా యేసు మనతో ఉండగా ఈ లోకంలో ఏం ఉన్నా లేకపోయినా ఆయన ఒక్కరుంటే మనకు చాలు. కానీ అందులో మేము ఆనందిస్తాం. మన పరిస్థితి ఏదైనా ఆయన వాటి నుంచి దాటించడానికి సమర్థులైన, మన పరిస్థితులు ఏవైనా వాటిని తారుమార్చడానికి సమర్థులైన, మన పరిస్థితులు ఏవైనా ఆయన వాటిని మార్చడానికి సమర్థులైన, ఆయన స్థితిగతులను మార్చుట్లో, ఆయన పరిస్థితులను మార్చుట్లో, ఆయన మన కన్నీరు తుడుచుటలో, కాలగతులు ఆయన వర్షంలో ఉన్నాయని వాక్యం చెల్లిస్తాం. మా జీవితం నీ చేతిలో ఉంది ప్రభు. ఈ లోపల ఏమున్నా లేకపోయినా మా జీవిత కారణం మట్టుకు ప్రభు నేను మేము ఇదే రీతిలో ఆశించడానికి ప్రభు మాకు ఏమున్నా లేకపోయినా ఐశ్వర్యము ఘనతనిచ్చే దేవుడు. ఆ స్థితిగతులలో ఏ స్థితి అయినా, ఆ సంపన్న స్థితి అయినా, అది లేవైనా తండ్రి నీ అందు మేము ఎప్పుడు ఆనందించినట్లుగా, నీ అందు మేము ఎప్పుడు ఆశించినట్లుగా, నీ అందు మేము ఎప్పుడు ధైర్యంగా ఉండినట్లుగా, నీ అందు మేము ఎప్పుడు బలవంతులుగా ఉండినట్లుగా, నిన్ను బట్టి మేము ధైర్యం తెచ్చుకున్నట్లుగా తండ్రి నీ ప్రేమలో మమ్మల్ని బలపరచు తండ్రి, నీ ప్రేమలో మమ్మల్ని స్థిరపరచు తండ్రి. అశాశ్వతమైన ఈ లోకాన్ని మేము ప్రేమించకుండా నీతో మేము అట్టుపడి పనిచేసి నీ రాకడలో మేమందరం కూడా ఆ ప్రియుని మేము చేరుకోవడానికి కృపను మాకు అనుగ్రహించు తండ్రి. నీవే మా శాశ్వతము, నీవే మాకు నిత్యమని మేము నమ్ముకొచ్చున్నాం. మమ్మల్ని అందరినీ జ్ఞాపకం చేసుకున్నాం. మమ్మల్ని అందరినీ చేతులు పెట్టు. యోగు లాంటి జీవితం, యోగు లాంటి విశ్వాసం మాకు అనుగ్రహించు. నీ ఎదుట నమ్మకస్తులుగా నమ్మకంగా మేము ఉండడానికి కృపను మాకు అనుగ్రహించు. మాకు ఇళ్లను చుట్టిన రక్షణను బట్టి, మాకు ఇచ్చిన భాగ్యమును బట్టి నేను మేము హర్షిస్తున్నాము ప్రభా. యెహోవా కొరకు ఎదురు చూసేవారు నూతన బలం పొందుకుంటారు. ఆయనందు ఆనందించేవారు ఉదయించే సూర్యుని వల్ల ఉంటారు. ఆయనందు ఆనందించేవారు హర్షించేవారు బలము పొందుకుంటారని వాటిని తెలుస్తాం. నీ బలమ చేత మమ్మల్ని నింపి నడిపించున్నాను. నీకే కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాం. ఆరాధన ప్రార్థన సమర్పిస్తున్న మా పేరు ఆమె సందర్భంగా మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున నా హృదయపూర్వక